మామ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఇంతవరకు ఎప్పుడు డబుల్ కెప్టెన్సీ అయితే లేదు. ఒక కెప్టెన్సీ కోసమే ఎప్పుడు టాస్ జరిగినా ఒక మినీ యుద్ధం అయితే జరిగేది. ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9లో డబుల్ కెప్టెన్సీ అయితే పెట్టారు. సో ఇప్పుడైతే ఇద్దరు కెప్టెన్లు, ఒకరు వచ్చేసి సుమన్ శెట్టి గారు, ఇంకొకరు అయితే గౌరవ్. సో ఇది ఎందుకు పెట్టారంటే నాకేమనిపిస్తుంది అంటే వాంటెడ్గా ఒక కెప్టెన్సీ అంటే ఒకటే నిర్ణయం తీసుకుంటాడు, కానీ ఇప్పుడు ఇద్దరు కదా. సో ఏ నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది, ఒక్కోసారి ఇద్దరు డిఫరెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా గొడవ అయితే జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. సో ఒకళ్ళు జరగలేదంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మొత్తం వారం మొత్తానికి గమనిస్తే ఖచ్చితంగా నాకైతే వీళ్ళ సైడ్ నుంచి గౌరవ్ గారిని, అంటే ఆయన కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొంచెం వీళ్ళ సైడ్కి తిప్పుకోవడానికి ట్రై చేస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇంకొకటి, ఈరోజు చాలామంది అయితే ఏడ్చారు. దాంట్లో ఇద్దరు, ఆయేష గారు, ఒకటి మాధురి గారు. ఆయేష గారు ఏడ్చింది మటుకు నాకైతే అంతగా ఏమనిపించలేదు. మాధురి గారు అయితే ఒక బాధపడడం నాకు ఒక అర్థం ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తనతో పాటు ఆడడానికి చాలా మందిని అయితే అడిగారు. సో కొందరైతే మీరు వీక్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు, కొందరైతే నేను వేరే వాళ్ళతో పేరే అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. సో అట్లా రిజెక్ట్ చేయడం వల్ల ఆమె బాధపడింది. ఆయేష గారు బాధపడింది నాకైతే అంతగా అనిపించట్లేదు. అలాగే ఇంకోటి, ఆయేష గారి వాయిస్ గురించి కూడా మాట్లాడితే, సరైనటి సినిమాలో ఒక సాంబార్దా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో సేమ్ అలానే డిట్టో అనిపిస్తుంది నాకైతే. సో నాకు మాత్రమే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా నాకైతే తెలియదు. మీరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి. కెప్టెన్సీ అయ్యారు కదా దాని గురించి కామెంట్ చేసి ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.